పొలిమేర దాటని కథలు, గ్రామీణ నేపథ్యంపై ఫోకస్ పెట్టిన హీరోలు పొలిమేర దాటని కథలను బాగా డిమాండ్ పెరిగింది. ఇదే ట్రెండ్ ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో చెప్పలేం. అందుకే వేడి మీద ఉన్నప్పుడే ఇలాంటి కథలు రాసుకోవాలని ఫిక్స్ అయిపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మాత్రమే కాదు, రాబోయే సినిమాల్లోనూ చాలా వరకు గ్రామీణ నేపథ్యమే ఎక్కువ కనిపిస్తుంది. మన తెలుగు హీరోలు కూడా పూర్తిగా రూటెడ్ కథల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరి ఫోకస్ ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలపైనే ఉంది. మరీ రానున్న పల్లె నేపథ్య సినిమాలు ఎంతో చూద్దాం రండి. నాని కెరీర్ ను మార్చేసిన సినిమాల్లో పిల్ల జమీందార్ ఒకటి. ఆ సినిమా కథ అంతా ఒకే ఊరిలో జరుగుతుంది. అలాగే గత ఏడాది దసరాలోనూ కథ మొత్తం చిన్న ఊళ్ళో జరుగుతుంది. పక్కా రూటెడ్ కథ ఇది. తెలంగాణ నేపథ్యం బాగా కనిపించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. మొన్నొచ్చిన సరిపోదా శనివారం కథ కూడా సోకలపాలెం అనే ఊరి గురించి. చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభరలో గ్రామీణ నేపథ్యం ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తుంది. సోసియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా పూర్తిగా ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కబోతుంది. ఉప్పిన మాదిరి ఈ సినిమాను కూడా రూటెడ్ గా రూపొందిస్తున్నారు బుచ్చిబాబు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన ఫ్రాంచైజీలో మరొక సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, బంగారు రాజు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి చూడాలిక ఇందులో 3వ సినిమా వస్తుంది.